హలో గాయ్స్, చూసారు కదా ఇక్కడ అన్ని బుక్స్ ఉన్నాయి. సో టీజీపీఎస్సికి ఏ బుక్స్ తీసుకోవాలి, యాజ్ ఎ బిగినర్ ఇఫ్ ఎనీబడి స్టార్టింగ్ ది ప్రిపరేషన్, సో ఏ బుక్స్ తీసుకోవాలి, ఎలాంటి బుక్స్ పర్చేస్ చేయాలి, ఎక్కడి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈరోజు మనం బుక్స్ ఏవేవి ప్రిపేర్ అవుతే బాగుంటాయో చూద్దాం. సో నా దగ్గర ఉన్న బుక్స్ ఇవన్నీ టీజీపీఎస్సీ ప్రిపరేషన్ గురించి తీసుకున్నాను. ఈ బుక్స్ అని మోస్ట్లీ ఇందులో అన్ని తెలుగు అకాడమీ బుక్సే ఉన్నాయి. కొన్ని మాత్రం యూపీఎస్సీ రిలేటెడ్ ఉంటాయి, అంటే ఎకానమీ, జాగ్రఫీ, ఈ బుక్స్ అన్నీ కొంచెం యూపీఎస్సీ రిలేటెడ్ బాగుంటుందని చెప్పి పర్చేస్ చేశాను. కానీ ఈ బుక్ నాకు బెస్ట్ అనిపించింది, అవన్నీ కూడా నేను చెప్తాను. సో మనం ఫస్ట్ సిలబస్తో మనం స్టార్ట్ చేయాలి. ఎప్పుడన్నా కానీ ఫస్ట్ సిలబస్ ప్రింట్అవుట్ అనేది మన దగ్గర ఉండాలి కంపల్సరీ. ఎందుకంటే మనం కొంచెం ఒక బుక్ తీసుకుంటే కొంచెం మనం తెలుగు అకాడమీ కాకుండా వేరే ఏదైనా ఆథర్స్ తీసుకున్నప్పుడు ముఖ్యంగా ఆ టైంలో మనం సిలబస్ పక్కన పెట్టుకొని చదవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అవుట్ ఆఫ్ ది సిలబస్ వెళ్ళిపోవచ్చు మనం. సో సిలబస్ అనేది మస్ట్. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గురించి నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పాను. కరెంట్ అఫైర్స్ ఇస్ మస్ట్. రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్, ఈ 3 కంపల్సరీ చదవాలి. అండ్ ఇంటర్నేషనల్ ఈవెంట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, అంటే మన ఇండియాతో ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి అవన్నీ చాలా ఇంపార్టెంట్. సో అది పక్కన పెడితే మెయిన్గా మన బుక్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే, ఇది మన తెలంగాణ మూమెంట్ బుక్ బై వి ప్రకాష్. ఇది చాలా బాగుంది బుక్. కాకపోతే నాకు కొంచెం ఏమనిపించిందంటే మన చదువుతుంటే కొంచెం బోరింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే బుక్లో మొత్తం పారాగ్రాఫ్లా ఉంటుంది అనమాట. మనం చదువుతుంటే కూడా చూడవచ్చు, అన్ని పారాగ్రాఫ్లో ఉంటుంది. సో మనం అర్థం చేసుకొని చదవడానికి చాలా టైం పడుతుంది బుక్. కాకపోతే వన్స్ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్ ఇన్ దిస్, ఇట్స్ స్టాటిక్ పోర్షన్ కాబట్టి మనకు జల్దీ అయిపోతుంది. బుక్ ఎక్కువ టైం తీసుకోదు. కాకపోతే మనకి స్టార్టింగ్లో చాలా ఏ బుక్ అయినా సరే స్టార్టింగ్లో మనకు చాలా టైం టేకింగ్ ఉంటుంది. తర్వాత రివిజన్ టైంలో కొంచెం ఈజీ అనిపిస్తుంది మనకి. సో ఇది వి ప్రకాష్, తెలంగాణ మూమెంట్ది. అండ్ ఈ బుక్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. ఈ బుక్ తీసుకుందాం. ఈ బుక్ పాలిటిక్స్ సంబంధించింది, ఇండియన్ కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ సంబంధించింది అనమాట. మొత్తం పాలిటీ బై లక్ష్మీకాంత్. ఈ బుక్ చాలా యూస్ఫుల్ యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళన్నా సో ఈ బుక్ ఖచ్చితంగా యూజ్ చేస్తారు. చాలా మంచి బుక్, స్టాండర్డ్ అనమాట. ఇవన్నీ స్టాండర్డ్ బుక్సే నేను చెప్పేటివన్నీ. మోస్ట్లీ ఇలా తెలుగు అకాడమీ బుక్స్ అండ్ స్టాండర్డ్ బుక్సే ఉన్నాయి. సో ఈ స్టాండర్డ్ బుక్. సో ఈ బుక్ గురించి కూడా నేను లాస్ట్లో చెప్తాను. అండ్ ఇది చాలామంది మిస్ చేస్తారు ఈ బుక్, కానీ చాలా ఇంపార్టెంట్. ఇది చదవకపోతే లాస్ట్ మూమెంట్లో, అంటే మేము మోస్ట్లీ గ్రూప్ 2 వాళ్ళకి, గ్రూప్ 3 వాళ్ళకి చాలా యూస్ఫుల్. గ్రూప్ 1 కూడా యూస్ఫుల్, కాకపోతే మన రైటింగ్ పార్ట్ కాబట్టి కొంచెం అడ్జస్ట్ చేయొచ్చు. కానీ చాలా ఈ బుక్ ఎవరికి పర్చేస్ చేయాలి ఎందుకు నాకు అర్థం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది. సోషల్ స్ట్రక్చర్, ఇష్యూస్ అండ్ పాలసీస్. సో ఇది తెలుగు అకాడమీ బుక్కే అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ బుక్. మనకి గ్రూప్ 2లో అయితే 150 మార్క్స్ దీని మీద నుంచి వస్తుంది అనమాట. సో ఎందుకు వదిలేస్తారో నాకు అర్థం కాదు, కానీ చాలా ఇంపార్టెంట్ బుక్. నెక్స్ట్ ఇది నేను తీసుకున్న బుక్ ఇది. కాకపోతే మార్కెట్లో ఇంకా స్టాండర్డ్ బుక్స్ చాలా ఉన్నాయి. నేను తీసుకున్న బుక్ ఇండియన్ ఎకానమీకి సంబంధించింది అనమాట. సో ఇండియన్ ఎకానమిక్స్ సింగ్ బుక్ తీసుకున్నాను అనమాట. ఈ బుక్ బాగుంది, కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే యూపీఎస్సీ సిలబస్ కొంచెం వేరు ఉంటుంది. అంటే యూపీఎస్సీ సిలబస్ కొంచెం ఎక్కువ ఉంటుంది టీజీపీఎస్సీతో కంపేర్ చేస్తే ఎకానమీలో. సో కొంచెం మనం సిలబస్ పక్కన పెట్టుకొని చూస్తూ డిఫరెన్షియేట్ చేసి చదవాలి. ఎందుకంటే కొన్ని టాపిక్స్ మనకు అవసరం లేని ఉంటాయి ఇందులో. సో అది డిఫరెన్షియేట్ చేయగలిగితే ఈ బుక్ బాగుంటుంది. నెక్స్ట్ ఇది ఇండియన్ జాగ్రఫీ బుక్ అనమాట. చాలా రోజులైంది తీసుకొని, హుసేన్. చాలా రోజులైంది బుక్ తీసుకొని. కాకపోతే నాకేమనిపించిందంటే బాగా డెప్త్లో ఉంది టాపిక్స్. కాకపోతే స్టార్టింగ్ ఫేజ్లో చదవడానికి ఈ బుక్ నాకు
చాలా ప్రాబ్లం అయింది. సో బెస్ట్ బుక్స్ టు యూస్ ఫర్ జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీకి నేను ఎన్సీఆర్టీస్ అని చెప్తాను. సో ఎన్సీఆర్టీస్ స్టాండర్డ్ బుక్స్ 6th నుంచి 12th క్లాస్ వరకు ఎన్సీఆర్టీస్ యూస్ఫుల్ అనమాట. ఫస్ట్ ఎన్సీఆర్టీస్ కవర్ అయిన తర్వాత మీకు ఏదైనా స్టాండర్డ్ బుక్ చదవాలి అని అనిపిస్తే అప్పుడు ఇది తీసుకోండి. సో స్టార్టింగే ఈ బుక్ నేను పర్చేస్ చేయమని సజెస్ట్ చెయ్యను. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన బుక్ అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ మీకు అందరికీ తెలిసిందే, ఎన్ని క్వశ్చన్స్ అనేది వస్తాయి. ప్రతి ఎగ్జామ్లో దీని మీద క్వశ్చన్స్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇది మీద క్వశ్చన్స్ లేదు, పేపరే ఉండదు. సో ఇది కూడా మిస్ చేయొద్దని చెప్పేసి బుక్ తీసుకున్నా. తెలుగు అకాడమీ బుక్ ఇది. సో కంపల్సరీ ఇది కూడా పర్చేస్ చేయండి. చాలా బాగుంటుంది బుక్, చదువుతుంటే బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. నెక్స్ట్ ఇది కూడా తెలుగు అకాడమీ బుక్కే. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించిన బుక్. కాకపోతే ఈ బుక్ సజెస్ట్ చేయాలా వద్దా అనేది కూడా డౌటే. ఎందుకంటే ఈ బుక్ చదువుతుంటే చాలా బోరింగ్ ఉంటుంది. అంటే పారాగ్రాఫ్స్ ఉంటాయి, చాలా బోరింగ్ అనిపిస్తుంది. అసలు ఏది చదవాలి ఏది చదవద్దు అనే డౌట్ వస్తుంది ఒక్కొక్కసారి. కాకపోతే బెస్ట్ మనకి ఏంటంటే, సో బెస్ట్ అంటే రీడ్ చేస్తే బెస్ట్. అంటే తెలుగు అకాడమీ అనేది మనకు ఒక గైడెన్స్ లాంటిది కదా. సో రీడ్ చేస్తే బెస్ట్. కాకపోతే బయట చాలా ఆథర్ బుక్స్ దొరుకుతాయి, అవి కూడా తీసుకొని మీరు చదవచ్చు. మీకు టైం ఉందంటే ఈ బుక్ నుంచి కూడా స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇది స్టాండర్డ్, ఎందుకంటే తెలుగు అకాడమీ బుక్ కాబట్టి స్టాండర్డ్ ఇది అనమాట. ఈ బుక్ కూడా చాలామంది పర్చేస్ చెయ్యరు, చాలామందికి తెలియదు అనుకుంటా, ఏమో. కానీ చాలామంది, నేను ఎవరి దగ్గర ఇలాంటి బుక్స్ చూడలేదన్నమాట. తెలుగు అకాడమీ బుక్ స్కిప్ చేస్తారు, ఈ బుక్ ఎందుకో తెలీదు. నేచురల్ డిజాస్టర్ అండ్ మేనేజ్మెంట్, ఎందుకంటే మేబీ దీని మీద తక్కువ క్వశ్చన్స్ రావచ్చు, 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయి. కాకపోతే మన గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ బుక్. కాన్సెప్చువల్ ఉంటుంది కదా, మనకి తెలియంది కూడా ఇందులో ఉంటుంది, అన్నిటి గురించి ఉంటుంది. చిన్నగా ఉంది బుక్, తొందరగా అయిపోతుంది. బుక్ చదివితే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈ బుక్ కూడా పర్చేస్ చేసుకోండి. తెలుగు అకాడమీని మోస్ట్లీ తెలుగు అకాడమీ ప్రిఫర్ చేశాను, ఎందుకంటే టీజీపీఎస్సీ కాబట్టి. అండ్ దిస్ వన్ ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్తుంది ఈ బుక్ గురించి అని. సో ఈ బుక్ ఏంటంటే పిఎన్ఆర్ పబ్లికేషన్స్ బుక్ అనమాట. తెలంగాణ మూమెంట్, హిస్టరీ, కల్చర్ అన్నీ ఉంటాయి ఇందులో. ఈ బుక్ నాకు చాలా బాగా అనిపించింది. అంటే తెలంగాణ హిస్టరీ మన బుక్ ఉంది కదా, దీనిలో ఉన్నది ఇలా ప్రిసైజ్గా ఉందన్నమాట. ఇందులో ఉన్నది ఇలా ప్రిసైజ్గా ఉంది, తెలంగాణ మూమెంట్ దీనిలో ప్రిసైజ్గా ఉంది. కాకపోతే మనకి ఎంతైనా స్టాండర్డ్ బుక్కే కాబట్టి మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చదవండి. ఇది చాలామంది సజెస్ట్ చేశారని నేను తీసుకున్నాను. ఇంకొకటి, ఇందాక ఒక బుక్ గురించి చెప్తాను కదా, ఈ బుక్ అన్నమాట. విజేత పబ్లికేషన్స్ వాళ్ళది. సో ఇందులో విజేత కాంపిటీషన్స్ వాళ్ళది. ఇందులో ఏంటంటే మనకి బిట్స్ అనమాట. బిట్స్ ఒకవేళ మీరు ప్రిలిమ్స్ కోసం అన్నా కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 కోసం బిట్స్ ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే, టెస్ట్ సిరీస్ లాగా కానీ, సబ్జెక్ట్స్ వైజ్ కానీ మీరు ఏమైనా బిట్స్ ప్రాక్టీస్ చేయాలనుకుంటే బెస్ట్ బుక్ పిఎన్ఆర్ పబ్లికేషన్. చూసారు కదా, 13,500 క్వశ్చన్స్ ఉన్నాయి దీనిలో మొత్తం. సో ఇది జస్ట్ మీరు పేపర్ అనాలిసిస్ చేసుకోవడానికి, మీ నాలెడ్జ్ ఎక్కడి వరకు ఉంది అనలైజ్ చేసుకోవడానికి బుక్ బాగుంటుంది ఇది. సో అన్ని బుక్స్ గురించి అయిపోయింది కదా, ఈ బుక్ గురించి చెప్తాను. ఇది కూడా విజేత కాంపిటీషన్స్ వాళ్ళది, కాకపోతే నేను పేపర్ వేసాను. సో ఈ బుక్ ఏంటంటే చూడండి, ఇక లోపల ఉంది విజేత కాంపిటీషన్స్ వాళ్ళది. ఇందులో ఏంటంటే మొత్తం ఆల్ క్వశ్చన్ పేపర్స్ అనమాట. అన్ని క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఉంటాయి ఇందులో. గ్రూప్ 1ది, గ్రూప్ 2 ఎస్ఐ, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ, కానిస్టేబుల్ ఎగ్జామ్స్, మన గురుకుల ఎగ్జామ్స్ అది అన్నీ సాల్వ్డ్ పేపర్స్ అనమాట. సో మన క్వశ్చన్ పేపర్ మన దగ్గర చాలామంది దగ్గర అన్ని క్వశ్చన్ పేపర్స్ ఉండవు. సో ఇది ఏంటంటే కంపైలేషన్లో ఆల్ క్వశ్చన్ పేపర్స్, మనకి ఇప్పుడు వరకు కండక్ట్ చేసిన క్వశ్చన్ పేపర్స్ అన్నీ ఒక కంపైలేషన్లో ఒక బుక్లో ఇస్తారనమాట. సో విజేత కాంపిటీషన్స్ నుంచి తీసుకునేది కూడా ఇది మనకి యూస్ఫుల్, అనలైజ్ చేసుకోనికి, పేపర్ అనాలిసిస్కి బాగా యూస్ఫుల్ అనమాట. సో ఇవన్నీ నా బుక్స్, నేను తీసుకున్న బుక్స్ ఇవన్నీ మోస్ట్లీ స్టాండర్డ్ బుక్స్ అండ్ తెలుగు అకాడమీ బుక్స్ ఉన్నాయి నేను ప్రిఫర్ చేసేటివి. ఇంకోటి యాడ్ ఆన్ ఏంటంటే మీరు ఎన్సీఆర్టీ తీసుకోండి. ఎన్సీఆర్టీ 6th to 12th కంప్లీట్ చేయాల్సిందే పోర్షన్. జాగ్రఫీ, హిస్టరీ అండ్
కాన్స్టిట్యూషన్ సంబంధించిన బుక్ ఉంటుంది. మీకు సైన్స్ 10th వరకు కంపల్సరీ చదవాలి. అది కూడా చాలా ఇంపార్టెంట్. నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకు అన్న నుంచి కూడా క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటాయి. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో తెలుసుకున్నారు కదా మన బుక్స్ ఎలాంటిది తీసుకోవాలి బిగినర్స్కి అని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్, subscribe. Bye.